జుమ్మా రోజు ఏమి చెయ్యాలి మరియు ఏమి చెయ్యకూడదు, జుమ్మా యొక్క ప్రాముఖ్యత మరియు ఆ రోజు యొక్క సున్నత్ కర్మలు ఏమిటి, జుమ్మా రోజున తయారీ ఎలా చేసుకోవాలి, మిస్వాక్ చెయ్యాలి, పూర్తిగా స్నానం గుసుల్ చెయ్యాలి, శుభ్రమైన బట్టలు ధరించాలి, సుగంధం పూసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఎవరైతే జుమ్మా రోజున స్నానం చేసి ఆపై మస్జిద్ వైపు త్వరగా వెళ్లి మరియు నడిచి వెళ్లి వాహనంపై కాకుండా ఇమాం దగ్గరగా కూర్చుని శ్రద్ధగా ఖుత్బా విని నిశ్శబ్దంగా ఉండి మరియు ఎటువంటి పనికిరాని ఫుజూల్ పని చెయ్యరో అతని ప్రతి అడుగుకు 1 సంవత్సరం ఉపవాసాల మరియు 1 సంవత్సరం ఖియామ్ తహజ్జుద్ పుణ్యం వ్రాయబడుతుంది. దేవదూతలు ఎప్పటి వరకు పేర్లు వ్రాస్తారు. ముఖ్యమైన వివరణ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, జుమ్మా రోజున దేవదూతలు మస్జిద్ ద్వారం వద్ద నిలబడి ఉంటారు మరియు వచ్చేవారి పేర్లు వ్రాస్తుంటారు. ఆపై ఇమాం ఖుత్బా ఇవ్వడానికి మింబర్పై కూర్చున్నప్పుడు వారు తమ రిజిస్టర్లను మూసివేసి ఖుత్బా వినడం ప్రారంభిస్తారు. దీని తర్వాత వచ్చే వ్యక్తి త్వరగా వచ్చేవారికి లభించే పుణ్యాన్ని పొందలేడు. మస్జిద్లో ప్రవేశించిన తర్వాత ఏమి చెయ్యాలి? మస్జిద్లో ప్రవేశించగానే అన్నిటికంటే మొదట 2 రకతుల తహియతుల్ మస్జిద్ నమాజ్ చెయ్యాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మీలో ఎవరైనా మస్జిద్లో ప్రవేశించినప్పుడు కూర్చోవడానికి ముందే 2 రకతులు చదవాలి. దీని తర్వాత ఖుత్బా ప్రారంభమయ్యే వరకు ఖురాన్ మజీద్ తిలావత్ చేయవచ్చు, నఫిల్ నమాజ్ చదవవచ్చు, జిక్ర్ మరియు దువాలో నిమగ్నం కావచ్చు. సూరా అల్ కహఫ్ ఎప్పుడు చదవాలి? గురువారం రోజున మగ్రిబ్ నుండి జుమ్మా రోజున మగ్రిబ్ వరకు ఏ సమయంలోనైనా చదవవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఎవరైతే జుమ్మా రోజున సూరా అల్ కహఫ్ చదువుతారో అతని కోసం 2 జమ్మా మధ్య నూరు కాంతి ఉంటుంది. ఖుత్బా సమయంలో ఏమి చెయ్యకూడదు? ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఎవరికి నిశ్శబ్దంగా ఉండు అని కూడా చెప్పకూడదు, సైగతో కూడా ఎవరిని మౌనంగా ఉంచకూడదు, మొబైల్ ఉపయోగించకూడదు, బట్టలతో లేదా రాళ్లతో ఆడుకోకూడదు, అటు ఇటూ చూడడం లేదా అజాగ్రత్తగా ఉండకూడదు, ఖురాన్ మజీద్ తిలావత్ కూడా చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఇమాం ఖుత్బా ఇస్తున్నప్పుడు నీవు నీ సహచరునితో నిశ్శబ్దంగా ఉండు అని అన్నా నీవు పనికిరాని లఘు పని చేసినట్లే. జుమ్మా రోజున దువ్వా ఎప్పుడు స్వీకరించబడుతుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, జమ్మా రోజున ఒక సమయం అటువంటిది ఉంది, దాసుడు అల్లాహ్ను ఏది కోరినా అల్లాహ్ అతనికి ప్రసాదిస్తాడు. సహీహ్ అల్ బుఖారీ ఎక్కువ బలమైన అభిప్రాయం ప్రకారం అసర్ తర్వాత నుండి మగ్రిబ్ వరకు ఉన్న సమయం, ఇంకా ఖుత్బా మరియు జుమ్మా నమాజ్ మధ్య కూడా ఒక సమయం ఉంటుంది.